పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు క్షేప్ టీవీ. నేను మీ యాంకర్ సరిత. ఈరోజు నాతో పాటు జ్యోతిష వాస్తు పండితులు శ్రీ ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే గురుగారు. నమస్కారం మా సరిత. గురుగారు, తదుపరిగా సింహరాశి గురించి వివరించండి. అద్భుతం. అసలు సింహరాశి వాళ్ళు అసలు నేల మీద నడవక్కర్లేదు, ఆకాశంలో నడవడమే. ఎందుకంటే దే ఆర్ గుడ్ ఎట్ హార్ట్ అండ్ యూనో జనరాసిటీ చాలా ఎక్కువ ఉంటుంది. 100 రూపాయలు జానం అడిగితే 1000 రూపాయలు ఇస్తారు వాళ్ళు. కాబట్టి ఈ సింహరాశి వాళ్ళని ఎప్పుడు కూడా మనము ఎలా ఉంటారంటే ఈగో ఉంటుందన్నమాట వీళ్ళకి. ఈ ఈగో ఒక్కటే, మాట పడరు వాళ్ళు. అదొక్కటే మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అండ్ నెక్స్ట్, ఇప్పుడు ఈ సింహరాశి వారికి సప్తమంలో రవి బుధ శని గ్రహాలు ముగ్గురున్నారు. కాబట్టి తండ్రులతో ఫైటింగ్, తర్వాత కొడుకులతో ఫైటింగ్. లవర్స్ ఎలా ఉండాలి అమ్మా అంటే తల్లిదండ్రులకు చెప్పి లవ్ చేయాలి. అంతేగాని తండ్రి గైడెన్స్ ఇస్తాడు కదా, చక్కగా వాళ్ళ మమ్మీని పడగొట్టి పెళ్లి చేసుకున్నాడు కదా వాడు. అటువంటి వాళ్ళు ఈ లవ్ అఫేర్స్లో ఈ యొక్క సింహరాశి వాళ్ళు నెంబర్ 1గా ఉంటారనమాట. వీళ్ళు కూడా ఏంటంటే ఉద్యోగానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు ఈ సింహరాశి వాళ్ళు. దాన ధర్మాలు ఈ నెలలో అద్భుతంగా చేస్తారు. ఉద్యోగాల్లో ప్రమోషన్స్ వస్తాయి. అష్టమంలో ఉన్నటువంటి రాహు తర్వాత శుక్రగ్రహ ప్రభావం వల్ల అత్తగారులతో ఫైటింగ్ ఇవన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి ఈ యొక్క రాజకీయ నాయకులను మనం తీసుకున్నట్లయితే రాజకీయ నాయకులకు అంత అనుకూలమైనటువంటి సమయం కాదు ఈ సింహరాశి వాళ్ళకి. మరి ఎలక్షన్స్ లేవు కాబట్టి బతికిపోయారు వీళ్ళు. ఫౌండేషన్స్ అన్నీ వేసుకుంటూ ఉండాలా. అండ్ నెక్స్ట్, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో సేల్స్ అండ్ సర్వీసెస్ చేస్తున్నటువంటి వాళ్ళ బిజినెస్లు ముందుకెళ్ళవు. కిరాణా షాపులు, హోటళ్ళు, బట్టల షాపులు ముందుకు దూసుకు వెళ్ళిపోతారు. అండ్ బొటిక్స్ నడుపుతున్నటువంటి వాళ్ళు కూడా బ్రహ్మాండంగా ఉంటారు. తర్వాత సినిమా ఫీల్డ్లో యాంకర్లకి, తర్వాత మీడియాలో అన్ని ప్రొడక్షన్ వింగ్, కెమెరామ్యాన్స్, టెక్నీషియన్ వింగ్ అంతా కూడా చాలా బాగుంటుంది. అండ్ పోలీస్, ఆర్మీ అండ్ కమర్షియల్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రమోషన్ వస్తుంది. కాబట్టి సింహరాశి వాళ్ళ యాత్రలు చేస్తారు. అండ్ దే విల్ మూవ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ అనమాట. ఫిబ్రవరి నెలలో చాలా ఎక్కువగా తీర్థయాత్రలు ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. కుంభమేళాలో సగం జనాలను కనుక మనం ఇంటర్వ్యూ చేస్తే సింహరాశి వాళ్ళు అక్కడ ఉంటారనమాట. డైలీ 2 crores అయితే 1 crore మంది అక్కడే ఉంటారు. ఎందుకంటే వీళ్ళు జనవరి నుంచే మొదలెట్టేశారు గ్రహం పనిచేయడం అనేది. రైట్. సో మరి బాలేని వారికి రెమెడీస్ ఏమైనా ఉన్నాయా? శని తంతున్నాడు ఒక పక్క, రాహు తంతున్నాడు పర్మనెంట్గా. రాహుతో పాటు అత్తగారు కూడా తంతుంది ఇక్కడ శుక్రుడి రూపంలో. కాబట్టి ఈ శుక్ర జపం చేసుకోవాలా, శుక్ర స్తోత్రాలు చదువుకోవాలా. శుక్రుడికి కిలోంపావు బొబ్బర్లని మనం ఏం చేయాలంటే తెలుపు రంగు వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి శుక్రవారం నాడు పంతులు లేవకపోయినా సరే 6 o'clock లేపుకొచ్చేసి ఆయనకి దానం ఇవ్వాలి. వాళ్ళు ఇంటికి వెళ్ళి ఇచ్చేయచ్చు, మనం మన ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేయచ్చు. ఆ విధంగా ఈ యొక్క జమ్మి చెట్టు సెలెక్ట్ చేసుకోవాలి వీళ్ళు. జమ్మి చెట్టు మా ఊళ్ళో లేదంటే కుదరదు. జమ్మి చెట్టు తెచ్చేయాలి. తెచ్చి వేసిన తర్వాత దానికి నీళ్లు పొయ్యాల. శనివారం నాడు ఓం శనీశ్వరాయ నమః, ఓం శనీశ్వరాయ నమః అంటూ వీళ్ళు ఆ జమ్మి చెట్టు చుట్టూ తిరగాల. ఇక మిగిలిపోయినాడు రాహువు, కలియుగానికి జగద్గురువు ఆయన కనుక పూజించకపోతే ఊరుకోడు. కాబట్టి బాలేదు అష్టమరాహు. అంటే ఈ అష్టమరాహువుకి వీళ్ళు ఏం చేయాలంటే దుర్గాదేవి యొక్క పటాన్ని పెట్టుకొని ఆ పటాంతోకి కుంకుమార్చన చేయాలి, ఓం దుర్గాయ నమః అని. అంటే సింహరాశి వాళ్ళకి అష్టమరాహు ఎలా చేస్తాడంటే వాళ్ళకి ఏదన్నా బాధ కలిగి మనశ్శాంతి, వాళ్ళ కొడుకో వాళ్ళ కూతురుకో సీట్ రాకపోతే బాధ కలగాల. కానీ పక్కింటోడికి సీట్ రాలేదని, ఎదురింటోడికి కాలు యాక్సిడెంట్ అయిందని చిన్నట్లకు కూడా బాధపడతారు ఈ సింహరాశి వాళ్ళు. ఈ బాధలన్నీ కూడా ఈ చిన్న చిన్న రెమెడీస్ చేసుకోవడం ద్వారా పటాపంచలు అయిపోతాయి అమ్మా. థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ సో మచ్.